హలో ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు ఒక ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టు అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ అయ్యేటువంటి ఒక మంచి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్తో రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడటానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే 1 మినిట్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10. సో ఇక్కడ నుంచి మనం ప్రాజెక్ట్ వరకు కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ కిలోమీటర్స్ వైజ్గా చూసుకున్నట్లయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నటువంటి రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్డు. అండ్ 100 ఫీట్ రోడ్కి సెట్ బ్యాక్స్ తీసుకొని ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ప్రాజెక్ట్ మధ్యలోకి రావడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ మధ్యలో చూసుకున్నట్లయితే మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అనేది మనకి 40 ఫీట్స్తో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్స్తో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా సీసీ రోడ్స్తో ఇక్కడ రోడ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాకింగ్ ట్రాక్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము అండ్ వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ అండ్ అన్ని విధాలుగా మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ విల్లా ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాగోల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది హార్డ్లీ 15 to 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో చేరుకుంటాము. అండ్ కిలోమీటర్ వైజ్ చూసుకున్నట్లయితే 18 to 20 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. అండ్ విజయవాడ హైవే, నేషనల్ హైవే విజయవాడ హైవేకి ఇది హార్డ్లీ 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ కిలోమీటర్ వైజ్ చూసుకున్నట్లయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 10 ఉందో అక్కడ నుంచి 7 కిలోమీటర్. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 3 కిలోమీటర్స్ యాడ్ చేసుకుంటే ఓవరాల్గా ఒక 9 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వరంగల్ హైవే చూసుకున్నట్లయితే హార్డ్లీ మనం 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనం 1 మినిట్లో డైనోసార్ పార్క్ చేరుకుంటాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీకి ఇది 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కి ఇది 15 to 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో చేరుకుంటాము. అండ్ స్వర్ణగిరి టెంపుల్కి ఇది 15 to 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ చేరుకుంటాము. అండ్ ఎక్సలెంట్ లొకేషను, ప్రైమ్ లొకేషను. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుందండి. ఆల్రెడీ రోడ్ పైన వెళ్తున్నటువంటి వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ రోడ్కి అటువైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ట్రీస్ కనిపిస్తున్నాయో ఆ ట్రీస్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు అక్కడ విలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ మంచి రీజనబుల్ బడ్జెట్కి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ 50% వరకు మనకు బ్యాంక్ లోన్ ఉంది. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి 197 ఫ్లాట్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా 13 ఎకర్లో డెవలప్ చేస్తారు. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సేల్స్ మేనేజర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 21,000 పర్ స్క్వేర్ యార్డ్ కింద కోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫేసింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైనా మంచి అప్రిషియేషన్ రావాలి, ఒక ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్స్ కావాలని చూస్తున్న వాళ్ళు ఈ వెంచర్ విజిట్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇక్కడ మీరు ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అండ్ రెడీ టు మూవ్ ఇన్ లైక్ హౌజెస్ కావచ్చు అండ్ ఫ్లాట్స్ కావచ్చు ఇవన్నీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.